హాయ్ అండి, హలో, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కోసము నేనైతే కంపల్సరిగా రెండు ఐటమ్స్ను యూజ్ చేస్తాను. మంచిగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది దోశ. అదేంటంటే ఒకటి మనము పిండిని గ్రైండ్ చేసేటప్పుడే నేనైతే కూల్ వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. కూల్ వాటర్ వేసి గ్రైండ్ చేసినప్పుడు దోశ మంచిగా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పిండి మార్నింగ్ దోశ వేసేటప్పుడు ఇంకొక ఐటెం వేస్తాను. అదేంటో మీరు గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. అది రైటో రాంగో నేను చెప్తాను. మీరేం వాడతారో దోశ మంచి కలరు క్రిస్పీగా రావడానికి మీరేం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చూడండి, చాలా సూపర్గా ఉంది దోశ అయితే. చూసారా, మంచి కలరు, టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. సింపుల్గా వేస్తాను. ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయనండి, చాలా తక్కువ ఆయిల్తో మంచిగా వేస్తాను. మెయిన్ వచ్చేసి నేనేంటంటే దోశకి నాన్ స్టిక్ పెన్నం ఎప్పుడు వాడను. 15 సంవత్సరాల నుంచి ఒక్కటే ప్యాన్ వాడుతున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ మాత్రం అస్సలు వాడనండి. చూడండి, దోశలోకి పల్లీ చట్నీ, ఉల్లిగడ్డ పచ్చడి చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.